అంటే మనం ఏదో డేట్లు వీట్లు అని ఆలోచించకూడదు. అది మనకు రిమైండ్ చేస్తుంటుంది, రోజు రోజు మన దినచర్యను రిమైండ్ చేస్తుంటుంది. తిరిగి రాదు. కాబట్టి టైం డిసిప్లిన్ మరియు టైం మేనేజ్మెంట్ అనేది ప్రతి వారి జీవితంలో ఎంతో అవసరం. మనం ఈరోజు పుట్టిన అంటే నెక్స్ట్ క్షణం నుంచి మన ప్రయాణము మృత్యువు వైపు. ఇప్పుడు మనము పుట్టినామనుకోండి, నెక్స్ట్ క్షణం నుంచి ఎక్కడ మనం ప్రయాణిస్తాము? మృత్యువు వైపే ప్రయాణిస్తామని. అందుకనే టైంను సద్వినియోగం ఎలా చేయాలి అని ఆలోచింపజేస్తుంది. చేతిలో గీతలను నమ్మకండి, ఎందుకంటే చేతులు లేని వానికి కూడా భవిష్యత్తు ఉంటుంది. ఒక అతను ఒక పేరా ఉంది. అయితే ఆ పేరాలో ఏంటంటే మనిషికి 2 బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. ఒక బ్యాంక్ అకౌంట్ ఏంటంటే కమర్షియల్ బ్యాంక్ అకౌంట్. రోజు డబ్బులు వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నా కొద్దీ నీది ఏమవుతుంటుందంటే అది బ్యాలెన్స్ పెరుగుతూ పోతుంటుంది. పోయి నువ్వు చచ్చే వరకు ఎంతో అవుతుంది. అయితే ఆ కలిగిన డబ్బులను నువ్వు తీసుకోపోలేవు. ఎంతో అన్యాయంగా సంపాదిస్తావు కానీ తిరిగి ఇక్కడనే వదిలిపోవాల్సి వస్తుంది. అంటే ఈ ఎంత టైం నువ్వు డిపాజిట్ చేసినా కానీ అది తిరిగి రాదు. కాకపోతే ఇమాజిన్ there is a bank which credits your account each morning 86,400 seconds మన భగవంతుడు మనకు రోజు ఇస్తాడు. అది ఎట్లా వినియోగించాలనేది ఇంపార్టెంట్. క్యారీస్ ఓవర్. ఇప్పుడు ఈ ఇచ్చిన 86,400 సెకండ్స్ అనేది బ్యాలెన్స్ తరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు 86,400 సెకండ్స్ ఇచ్చినాడు, 10 సెకండ్స్ తర్వాత 400లో 10 మైనస్ అవుతుంటుంది. కానీ కమర్షియల్ బ్యాంకులో నువ్వు 10 రూపాయలు డిపాజిట్ చేస్తే అది 10 రూపాయలు ఎక్కువ అవుతుంటుంది. కాకపోతే ఈ భగవంతుడు ఇచ్చింది మనము సద్వినియోగం చేయకుంటే భగవంతుని దృష్టిలో నీ బ్యాలెన్స్ తరిగిపోతుంది అన్నట్టు. అంటే మనం ఏం చేయాలి? ప్రతి సెకండ్ టైంను మనము అందరి ఉపయోగార్థము ఉపయోగించి అది బ్యాలెన్స్ను ఎక్కువ చేసుకుంటూ పోవాలండి. కమర్షియల్ బ్యాంక్ లాగా దాన్ని చూడకూడదు. ఎవ్రీ వన్ హ్యాస్ సచ్ ఎ బ్యాంక్. ఇట్ ఈస్ నేమ్, ఇట్ ఈస్ టైమ్, ఎవ్రీ మార్నింగ్ ఈజ్ క్రెడిట్. అయితే ఇదేమవుతుందంటే మళ్ళీ రాత్రి వరకు క్లోజ్ అయిపోతుంది అకౌంట్. మళ్ళీ బ్యాలెన్స్ ఏమి ఉండదు దీంట్లో. ఆ కమర్షియల్ బ్యాంక్స్లో బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ బ్యాలెన్స్ ఏంటంటే రోజు నైట్ అయ్యే వరకు మళ్ళీ క్లోజ్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ క్లోజ్ అయ్యింది. అంటే అర్థం ఏంటంటే భగవంతుడు మనకు ఇన్ని ఛాన్సులు ఇచ్చినా కానీ మనం ఏం చేస్తున్నామనేది ఆలోచించాలి. దేర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్, దేర్ ఇస్ నో